హాయ్ అందరికీ. టమాటా ఎగ్ కీమా చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇది చపాతీలోకైనా, రైస్లోకైనా, పుల్కాలోకైనా, దేనిలోకైనా తినొచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్. చపాతీలోకి ఎప్పుడు బంగాళదుంప కర్రీయే కాకుండా ఇలా టమాటా ఎగ్ కీమా కూడా ఒకసారి ట్రై చేయండి. దీని ప్రాసెస్ ఎలాగో చూద్దాం. పొయ్యి మీద పాండి పెట్టుకొని ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ పచ్చిపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 చిన్నది వెండిమిర్చి తుంచుకొని వేసుకోండి. నేను ముందుగానే టమాటా, ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసుకున్నానండి. మీరు టమాటా మీడియం సైజ్ అయితే ఒక 4 తీసుకోండి. ఆనియన్స్ 2 సరిపోతుంది, పచ్చిమిర్చి 4. ఇలా కట్ చేసుకొని మొత్తం ఒకేసారి వేసుకొని ఆయిల్లో కొంచెం ఉడకనిద్దాం. మొత్తం కలిసేంతవరకు అలా కలుపుకొని కొంచెం ఉడికేదాకా అలాగే తిప్పుతూ ఉండండి. లైట్గా ఉడికితే సరిపోతుంది. ఇలా ఉడికినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇది చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. దీంట్లో ఇంకా వాటరు అవేమి అసలు ఏమి యాడ్ చేయొద్దండి. సాల్ట్ కానీ ఏం అవసరం లేదు. అవన్నీ మనం తర్వాత యాడ్ చేసుకుందాం. అలా మూత పెట్టుకొని మిక్సీ పెట్టుకున్న తర్వాత అది పక్కన పెట్టుకొని అదే బాండీలో మళ్ళీ ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ నూనెలో బాగా వేగాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ నూనెలో వేగితేనండి కూరకు టేస్ట్ వస్తుంది, బాగుంటుంది. అది మొత్తం వేగిన తర్వాత మనం ఇందాక పట్టుకున్నాం కదా ఆ పేస్ట్ మొత్తం వేసేసుకోవటమే. వేసుకొని తగినంత మనకి ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ పోసుకొని మొత్తం కలిసేంత వరకు అలా తిప్పుతూ ఉండండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. 1 టీ స్పూన్ సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు, 2 టేబుల్ స్పూన్ కారం, ఇది కూడా మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. నేనైతే 2 టేబుల్ స్పూన్ వేసాను. ఈ 3 వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అలా కలుపుకోండి. మొత్తం కలిసేంత వరకు తిప్పండి. కారం, ఉప్పు, పసుపు మొత్తం కలిసిన తర్వాత 10 మినిట్స్ ఉడికించండి. కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించాలి. అలా దగ్గర పడిన తర్వాత చికెన్ మసాలా 1 టేబుల్ స్పూన్, ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్, కొంచెం గరం మసాలా వేసుకోండి. ఈ 3 కలిసేంత వరకు ఒకసారి మళ్ళీ తిప్పుకోండి. దాంట్లో మొత్తం మిక్స్ అయ్యేంత వరకు గరిటె పెట్టి బాగా తిప్పుకోండి. తిప్పుకొని ఒక 10 మినిట్స్ ఉడికించిన తర్వాత ఇంకా ఎగ్స్ వేసేసుకోవటమే. నేనైతే 5 ఎగ్స్ వేసుకుంటున్నాను. మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎగ్స్ వేసిన తర్వాత ఒక 10 మినిట్స్ అస్సలు కదిలించమాకండి. ఒక 10 మినిట్స్ కదిలించకుండా ఉన్న తర్వాత అలా గట్టి పడుతుంది. గట్టి పడిన తర్వాత గరిటె పెట్టి చిన్నగా అలా తిప్పండి. ఎక్కువ కలిపేయమాకండి. మనకి ఎగ్ కీమా లాగా అస్సలు కనిపించదు, మొత్తం కలిసిపోతుంది. ఇలా అనుకో పలుగులుగా కనిపిస్తుంది. చిన్నగా ఒక 10 మినిట్స్ ఎగ్ కొట్టిన తర్వాత అస్సలు కదిలించకుండా ఒక 10 మినిట్స్ ఉడికించిన తర్వాత ఇలా తిప్పుకోండి చిన్నగా గరిటె పెట్టి. అప్పుడు మనకు పలుకులుగా బాగా కనిపిస్తుంది. ఇలా తిప్పుకున్న తర్వాత ఇంకా లాస్ట్లో కొంచెం కొత్తిమీర చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇంకా మనకి టమాటా ఎగ్ కీమా రెడీ అయిపోయినట్టే. ఇంకా దించేసుకోవటమే. సూపర్ వచ్చిందండి. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. ఇది చపాతీలోకి, రైస్లోకి, పుల్కాలకు కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా కర్రీ ఎంత బాగా వచ్చిందో. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో